ఇంతకు ముందు వీడియోలో మనము పర్సనాలిటీ అన్న టాపిక్ని ఇంట్రొడక్షన్ లాగా చూసాం. సో మనం ఇంతకు ముందు వీడియోలో వాట్ ఈస్ పర్సనాలిటీ అని చెప్పి చూసాం. అంటే మూర్తిమత్వం భావన, నిర్వచనాలు అంటే డెఫినేషన్స్, నేచర్ ఆఫ్ పర్సనాలిటీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ ఫైనల్లీ డైమెన్షన్స్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ పర్సనాలిటీ చూసాం. ఓకే, సో ఈ వీడియోలో మనము వీ విల్ బి గోయింగ్ అహెడ్ పర్సనాలిటీని మనం ఎలా అసెస్ చేయగలం, మూర్తిమత్వ అంచనా గురించి చూద్దాం. ఎలా అంచనా వేస్తారు అండ్ దీనికి మనం వాట్ ఆర్ ద మెథడ్స్ వి యూజ్ టు అసెస్ అ ఇండివిజువల్స్ పర్సనాలిటీ అన్నది ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము టెట్ ఎగ్జామినేషన్స్కి, బిఎడ్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ పర్సనాలిటీ అసెస్మెంట్ని కవర్ చేద్దాం. టెట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే టీచర్స్ అయితే మాత్రం మీరు మరీ డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీఆర్ నాట్ సైకాలజీ స్టూడెంట్స్. ఏ టెస్ట్ ఎవరిచ్చారు, ఏ టెస్ట్ ఏమిటి అన్నది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. బీఈడి పిల్లలైతే మాత్రం మీరు ఒక్కొక్క టెస్ట్ గురించి ఒక 4 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ మాత్రం రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ టెస్ట్ ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, వాట్ ఈస్ దట్ టెస్ట్ అండ్ దాని స్ట్రెంగ్త్స్ ఏంటి ఆ టెస్ట్వి అన్నది గుర్తుపెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. సో లెట్ us బిగిన్. పర్సనాలిటీ అనేదాన్ని మనము ఓన్లీ అంచనా వేయగలం. మనం ఎప్పుడు కూడా పర్సనాలిటీని మెజర్ చేయలేం. ఏదైనా మెజర్ చేయాలంటే మనకి ఏం కావాలి, మనకి మెజర్ చేయడానికి దానికి కావాల్సిన టూల్స్ కావాలి. ఆ టూల్స్ని ఎలా వాడాలి అని చెప్పి తెలిసిన ఎక్స్పర్ట్స్ ఉండాలి. ప్లస్ అసలు మనం ఏం మెజర్ చేస్తున్నాం అన్నది ఒక లిస్ట్, ఒక ఫిక్స్డ్ లిస్ట్ ఒకటి కావాలి. ఓకే, ఖచ్చితమైన లిస్ట్ ఉండాలి మనం దేన్ని మెజర్ చేస్తామని చెప్పి. సో పర్సనాలిటీ అన్నప్పుడు పర్సనాలిటీలో ఓన్లీ ఇవే వస్తాయి క్వాలిటీస్, మిగతావేవి రావు అని చెప్పి మనము ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి అసలు మనం దేనికి సరిగ్గా మెజర్ చేయాలి అన్నది తెలీదు. ఏమైనా టూల్స్ ఉన్నాయా అంటే మనకి మెషిన్లు టూల్స్ కూడా ఏమి ఉండవు, తెలిసిన ఎక్స్పర్ట్స్ కూడా ఉండవు. ఇవేవి లేవు కాబట్టి మనం పర్సనాలిటీని ఎప్పుడు కూడా మెజర్ చేయలేం. ఓకే, ఒక స్కేల్ మీద పెట్టి 10 ఉంది, 10.5 ఉంది, ఇలా మనం మెజర్ చేయలేం. సో ఒక పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనేది మనం ఓన్లీ అంచనా వేయగలం. అందుకనే మీరు ఎక్కడ చదివినా కూడా పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ అనే కనిపిస్తాయి, కానీ పర్సనాలిటీ మెజర్మెంట్ అని చెప్పి మీకు ఎక్కడా కనిపించదు. ఓకే, సో ఈ పర్సనాలిటీ అసెస్మెంట్ని లేదా పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ని మనం ఎక్కడ వాడతాం? మామూలుగా బయట మన నార్మల్ లైఫ్లో అయితే మనందరికీ కూడా మన పర్సనాలిటీ ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో అలా ఎనీ ఇండివిజువల్ లేదా స్కూల్లో ఎనీ స్టూడెంట్ వాళ్ళ లోపల ఉన్న స్ట్రెంగ్త్స్ లేదా వాళ్ళ లోపల ఉన్న వీక్నెసెస్ని తెలుసుకోవటానికి ఈ పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ని వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, స్కూల్లో టీచరు పిల్లల్ని కంటిన్యూస్గా ఆన్ డే టు డే బేసిస్ వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి ఏ పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది. జనరల్లీ ఒక చైల్డ్స్ పర్సనాలిటీ అనేది వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్కి డైరెక్ట్లీ రిలేటెడ్గా ఉంటుంది. ఎవరన్నా పిల్లలు కొంచెం చాలా కామ్గా ఉండి సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు అకాడమిక్స్లో కూడా వాళ్ళు ఎక్కువ షైన్ అవుతూ ఉండరు. సో అలాంటి పిల్లల్ని మనము పర్సనాలిటీ అర్థం చేసుకున్నప్పుడు ఆ పిల్లల్ని మనం ఐడెంటిఫై చేసి మనమే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ని ఇచ్చినప్పుడు దే విల్ బీ ఏబుల్ టు అచీవ్ దేర్ పొటెన్షియల్. ఓకే, సో అందుకని చెప్పి కూడా టీచర్స్కి ఈ పర్సనాలిటీ అసెస్మెంట్ గురించి తెలియటం చాలా ఇంపార్టెంట్. క్లాస్ 10th వరకు వచ్చేసరికి ఏ పిల్లలు ఎలాంటి పర్సనాలిటీ అన్నది మనకు అర్థమైపోయినప్పుడు పిల్లలకి మనము వాళ్ళు ఏ కెరియర్ తీసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో బాగా చేయగలరు అని చెప్పి మనం గైడ్ చేయగలం. ఎందుకంటే ఒక కెరియర్ అనేది ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఓన్లీ ఆన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. మార్కులు బాగా వచ్చినంత మాత్రాన ఈ కెరియర్ బాగా సూట్ అవుతుంది అని చెప్పి మనం చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్క జాబ్కి కొన్ని క్వాలిటీస్ కావాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక టీచర్ ఉద్యోగం చేస్తున్నారు అంటే టీచర్కి కావాల్సింది ఆ మిగతా పిల్లల గురించి ఎంపతి ఉండాలి, సరిగ్గా కమ్యూనికేట్ చేయగలగాలి, అంటే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండాలి. అదే డాక్టర్ అవ్వాలి అంటే వాళ్ళకి చాలా పేషెన్స్ ఉండాలి, రెసిలియన్స్ ఉండాలి, చిన్న డీటెయిల్స్ని, చిన్న సిమ్టమ్స్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోగలగాలి.
అదే ఆర్మీలోకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళకి డిసిప్లిన్ ఉండాలి, ప్లస్ వాళ్ళు కొంచెం బోల్డ్, కొంచెం కరేజియస్గా ఉండాలి. ఇలా ఓన్లీ అకాడమిక్ పర్ఫార్మెన్సే కాకుండా ఒక్కొక్క కెరియర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఆర్ నీడెడ్. అందుకని చెప్పి టీచర్ ఎప్పుడైతే పిల్లల్ని పర్సనాలిటీ అర్థం చేసుకుంటుందో దే విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ టు గైడ్ ద చిల్డ్రన్ ఇన్ దేర్ కెరియర్ సెలెక్షన్, సో దాట్ వాళ్ళు ఫ్యూచర్లో వెళ్ళి వాళ్ళు సరిగ్గా సక్సెస్ని, సాటిస్ఫాక్షన్ని వాళ్ళు అచీవ్ చేయగలరు. ఓకే, ఇదే కాకుండా క్లాస్లో కొంతమంది పిల్లలు కొంచెం అల్లరి ఎక్కువ ఉండి వాళ్ళు మిగతా పిల్లల్ని బుల్లీ చేస్తూ ఉంటారు. సో బుల్లీ చేయటం అనేది కూడా ఇట్ ఈస్ అ పర్సనాలిటీ ట్రేట్. సో అలాంటి పిల్లల్ని మనము పర్సనాలిటీ అసెస్మెంట్ చేసి వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అన్నది వీ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్. అప్పుడు మనము వాళ్ళని ఆ బిహేవియర్లోంచి వాళ్ళని బయటికి లాగేందుకు మనం దేర్ ఇస్ అ ఛాన్స్. మెథడ్స్ ఆఫ్ పర్సనాలిటీ అసెస్మెంట్ మూర్తిమత్వ అంచనా పద్ధతులు 2 రకాలు. ఫస్ట్, ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ, ప్రక్షేపక పరీక్షలు, వీటిని మనము ఇండైరెక్ట్ మెథడ్స్ అని కూడా అంటాము. సెకండ్, నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ, ప్రక్షేపకేతర పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు, వీటిని మనము డైరెక్ట్ మెథడ్స్ అని కూడా అంటాం. ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీలో మనము ఒక క్యాండిడేట్లోని అచేతన ప్రవర్తనని అధ్యయనం చేస్తాం. అంటే వాళ్ళ అన్కాన్షియస్ మైండ్లో ఏవైతే థాట్స్, ఫీలింగ్స్ ఉంటాయో వాటిని మనము అంచనా వేద్దామని చెప్పి ట్రై చేస్తాం. ఓకే, సో ఇది మనం ఎలా చేస్తాం? ప్రొజెక్టివ్ టెస్ట్లో మనము క్యాండిడేట్కి ఒక అస్పష్ట ఉద్దీపన అంటే అంబిగ్యూయస్ స్టిమ్యులైని ప్రజెంట్ చేస్తాం. అస్పష్ట ఉద్దీపన, అంబిగ్యూయస్ స్టిమ్యులై అంటే ఏంటి? ఏదన్నా మనం చూపించినప్పుడు ఎవరైనా సరే ఒకటే ఆన్సర్ చెప్తే అది మనకి క్లియర్గా ఉన్నట్టు, ఓకే, స్పష్టంగా ఉండే ఉద్దీపన అని చెప్పి చెప్పచ్చు. లైక్ నేను ఒక కుక్క బొమ్మను చూపించి ఇది ఏం బొమ్మ అంటే ఎవరికి చూపించినా కూడా వాళ్ళు కుక్క బొమ్మనే చెప్తారు. అదే నేను మిమ్మల్ని ఆకాశంలో ఒక మొబ్బును చూపించి ఈ మొబ్బు ఆకారం దేనిలాగా ఉంది, మీకేం కనిపిస్తుంది అంటే ఒక్కొక్కళ్ళకి దాంట్లో ఒక ఓల్డ్ మ్యాన్ కనిపిస్తారు, ఒక్కొక్కళ్ళకేమో కృష్ణుడు వెన్నముద్దలు తింటున్నట్టు కనిపిస్తారు, ఒక్కొక్కళ్ళకి బాహుబలి కనిపిస్తారు, ఒక్కొక్కళ్ళకి ఇంకేదో ఇంకేదో ఇంకేదో. ఇలా డిఫరెంట్ ఎందుకు కనిపిస్తారు? ఎందుకంటే మన ఆలోచనల్ని బట్టి మన పర్సనాలిటీ ఏంటి అన్నదాన్ని బట్టి ఆ బొమ్మ మనకి ఎలా ఉంది అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీలో మనము కావాలని అంటే ఇంటెన్షనల్గా అస్పష్ట ఉద్దీపన, అంబిగ్యూయస్ స్టిమ్యులైని మనము క్యాండిడేట్ ముందు ప్రజెంట్ చేస్తాం. సో ఇది మనం ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళ అన్కాన్షియస్ మైండ్లో ఏవైతే వాళ్ళ థాట్స్, ఫీలింగ్స్, వాళ్ళ ఇంటర్నల్ మెంటల్ ప్రాసెసెస్ ఉంటాయో వాటిని బేస్ చేసుకుని వాళ్ళు ఆ స్టిమ్యులైని ఇంటర్ప్రిట్ చేస్తారు. ఓకే, సో వాళ్ళు ఏదైతే ఇంటర్ప్రిట్ చేస్తారో ఆ ఇంటర్ప్రిటేషన్ని మన దగ్గర ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళ జడ్జ్మెంట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ క్యాండిడేట్ పర్సనాలిటీని అంచనా వేయడానికి ట్రై చేస్తారు. సో ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ అన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇట్ స్టడీస్ ద అన్కాన్షియస్ థాట్స్, ఫీలింగ్స్ అబౌట్ అ క్యాండిడేట్. ఓకే, సెకండ్, మనము కావాలని చెప్పి అంబిగ్యూయస్ స్టిమ్యులై లేదా అస్పష్ట ఉద్దీపనని మనం ప్రజెంట్ చేస్తాం. థర్డ్, పర్సనాలిటీ అసెస్మెంట్ని కండక్ట్ చేసిన వాళ్ళు కాదు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు కాదు, మూడో పర్సన్ ఒక ఎక్స్పర్ట్ తన జడ్జిమెంట్, తన ఎక్స్పీరియన్స్ని బట్టి అతని పర్సనాలిటీని అంచనా వేస్తారు. ఓకే, నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ, ప్రక్షేపకేతర పరీక్షలు, వీటిని మనము ఆబ్జెక్టివ్ టెస్ట్ అని కూడా అంటాము, లేకపోతే ఇన్వెంటరీస్ అని కూడా అంటాం. ఇవి ఆబ్జెక్టివ్ టెస్ట్ లాగానూ ఉండొచ్చు లేదా సబ్జెక్టివ్ టెస్ట్ లాగా కూడా ఉండొచ్చు. ఆబ్జెక్టివ్ టెస్ట్ అంటే జనరలీ ఏబిసిడి ఇచ్చి ఒకటి టిక్ చేయండి లేదా ట్రూ అండ్ ఫాల్స్ ఆర్ టిక్ ఆర్ రాంగ్, ఇలా ఒక క్వశ్చనర్ మనకిస్తే దాన్ని మనం ఆబ్జెక్టివ్ అంటాం. సబ్జెక్టివ్ అన్నప్పుడు స్పెసిఫిక్గా వాళ్ళు ఆప్షన్స్ మనకి ఇవ్వరు, మనకి ఏం తోస్తే మనం చెప్పగలిగితే, మనం రాయగలిగితే అది మనకి సబ్జెక్టివ్ కిందకు వస్తుంది. ఓకే, సో నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీలో మనం చేతనాన్ని అధ్యయనం చేస్తాం, అంటే కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ని టెస్ట్ చేస్తాం. సెకండ్, ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీలో క్యాండిడేట్ పర్సనాలిటీని మూడో పార్టీ ఒక ఎక్స్పర్ట్ తన జడ్జిమెంట్ని వాడి అంచనా వేస్తారు. కానీ నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీలో క్యాండిడేట్
తనే తన గురించి, తన పర్సనాలిటీలోని క్వాలిటీస్ గురించి చెప్తాడు. ఓకే. అండ్ థర్డ్, మనం ఏదైతే ఉద్దీపన ఇస్తామో అది చాలా స్పష్టంగా ఉంటుంది, అంటే మనము క్లియర్ స్టిమ్యులైని ఇస్తాం. సో నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ జనరలీ ఇవి మనకి స్టాండర్డైజ్డ్ టెస్ట్ లాగా వస్తాయి. స్టాండర్డైజ్డ్ అంటే ఏంటి? ఎవరు కండక్ట్ చేసినా కూడా లెవెల్ ఆఫ్ పేపర్ ఒకేలాగా ఉంటుంది. సో ఒక పర్సనాలిటీ అసెస్మెంట్ని ఒక కాలేజీ కండక్ట్ చేస్తే ఒకలాగా, వేరే కాలేజీ కండక్ట్ చేస్తే వేరేలాగా అలా ఉండదు. ఇవి స్టాండర్డైజ్ టెస్ట్ కాబట్టి ఎవరు కండక్ట్ చేసినా అవి ఒక కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. సెకండ్, వీటి స్కోరింగ్ క్రైటీరియా కూడా ముందు నుంచి డిసైడ్ చేసి ఉంచుతారు కాబట్టి ఎవరైనా సరే వాటిని ఇంటర్ప్రిట్ చేయటం అనేది ఈజీ అయిపోతుంది. ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ, ప్రక్షేపక పరీక్షలు, వీటిల్లో ఇంపార్టెంట్ టెస్ట్లు రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్, సిరమరకల పరీక్ష, థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, ఇతవృత్త గ్రాహ్యక పరీక్ష, చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్ CAT, పిల్లల గ్రాహ్యక పరీక్ష, ద బ్లాకీ పిక్చర్స్, అండ్ ఫిఫ్త్ రాటర్స్ ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ ఆర్ బ్లాంక్ రాటర్ ISB వాక్య పూరణ పరీక్షలు. వీటిని మనము సెపరేట్గా ఒక్కదాన్ని చూద్దాం. నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ, ప్రక్షేపకేతర పరీక్షలు, అప్రేక్షక పరీక్షల్లో ఇంపార్టెంట్ వన్స్ ఆర్ ఇంటర్వ్యూ, రేటింగ్ స్కేల్, ఇన్వెంటరీస్, క్వశ్చనర్స్, సోషియోమెట్రీ. వీటిని కూడా చూద్దాం. ప్రొజెక్టివ్ టెస్ట్లో అన్నిటికంటే ఫస్ట్ మనం చూసేది రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్, సిరామరకల పరీక్ష. ఇంక్ బ్లాట్, సిరామరకలు అంటే ఒక కార్డు మీద లేదా ఒక పేపర్ మీద మనం ఒక చుక్క ఇంక్ వేసి ఆ పేపర్ని మనం ఫోల్డ్ చేసి పైన పేపర్ పైన మనం చేతితో ఇలా ఇలా రాస్తే అది మనం ఓపెన్ చేసినప్పుడు ఆ లోపల మనం వేసిన ఇంక్ స్ప్రెడ్ అయ్యి ఏదో ఒక షేప్లో ఉంటుంది, ఒక మీనింగ్లెస్ షేప్లో ఉంటుంది. సో అది మీనింగ్లెస్గా ఉంటుంది కాబట్టి దాట్ ఈజ్ ద అంబిగ్యూస్ స్టిమ్యులై, అంటే అస్పష్ట ఉద్దీపన అన్నమాట. దాన్ని చూసి క్యాండిడేట్ తనకేం అర్థమవుతుంది అన్నది చెప్పాలి. సో ఇలాంటి కార్డ్ జనరల్ ఈ రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ అనేది మనకిచ్చిన ఆయన హీ వాజ్ అ స్విస్ సైక్రియాటిస్ట్, మానసిక చికిత్సకుడు హర్మన్ రోషాక్. ఈయన 10 కార్డులు తయారు చేశారు. అలా ఈ 10 కార్డులలో 5 బ్లాక్ అండ్ వైట్వి, 5 కలర్వి. సో ఎగ్జామినర్ ఈ కార్డ్స్ని ఒక్కొక్కటి చొప్పున క్యాండిడేట్కి చూపిస్తారు. ఆ క్యాండిడేట్ ఆ కార్డ్స్ని పట్టుకుని ఎంతసేపు అయినా చూడొచ్చు, ఎటు నుంచి అయినా ఎటైనా తిప్పి చూడొచ్చు. వాళ్ళకి ఏం తోస్తుందో అది సబ్జెక్టివ్గా వాళ్ళ మనసుకి తోచినట్టు దాని గురించి చెప్పచ్చు. ఓకే. సో ఈ టైంలో ఎగ్జామినర్ వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది ఒక్కటే కాకుండా ఒక్కొక్క కార్డుని వాళ్ళు ఎంతసేపు అబ్జర్వ్ చేశారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళ ఈజీగా చెప్పగలుగుతున్నారా, చాలా టైం తీసుకుంటున్నారా, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ని వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని అగైన్ మళ్ళీ 4 కేటగిరీలో వేసుకుంటారు. ఫస్ట్ ఈజ్ లొకేషన్, లొకేషన్ అంటే స్థానం. సెకండ్ కంటెంట్ అంటే విషయం. థర్డ్ డిటర్మినెంట్స్ నిర్ణాయకాలు. అండ్ ఫోర్త్ వన్ ఇస్ ఒరిజినాలిటీ అంటే మౌలికత. ఈ 4టిని కన్సిడరేషన్లోకి తీసుకుని వాళ్ళ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఆ క్యాండిడేట్ యొక్క పర్సనాలిటీ ట్రేట్స్ని అంచనా వేయడానికి ట్రై చేస్తారు. దీంట్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎవరైతే ఎక్స్పర్ట్ కండక్ట్ చేస్తారో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప వాళ్ళు పర్సనాలిటీ కరెక్ట్గా వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేరు. సరిగ్గా ట్రైనింగ్ లేని వాళ్ళని మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక్కటే క్యాండిడేట్కి డిఫరెంట్ ఎగ్జామినర్స్ డిఫరెంట్ పర్సనాలిటీ ట్రేట్స్ ఇస్తారు. అందుకని చెప్పి ఎగ్జామినర్ హ్యాస్ టు బి ప్రాపర్లీ ట్రైన్ అండ్ హీ షుడ్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కండక్టింగ్ రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్. నెక్స్ట్ ప్రొజెక్టివ్ టెస్ట్ థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. థీమాటిక్లో థీమ్ అంటే స్టోరీ, కథ. అపర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించటం. ఓకే. దీన్ని మనం టాట్ అని కూడా అంటాం, అంటే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. ఇది మనకిచ్చింది హెన్రీ ముర్రే అండ్ క్రిస్టినా మోర్గన్. ఇందులో ఒక 30 కార్డులు తయారు చేసుకుంటారు.
ఈ 30 కార్డులు కూడా జనరల్లీ యాక్చువల్ లైఫ్ సిచ్యువేషన్కి సంబంధించినవి హ్యూమన్ బీయింగ్స్ బొమ్మలు ఉంటాయి. సో ఇందులో ఒక 10 కార్డులేమో మగవాళ్ళకి చూపించేందుకు తయారు చేస్తారు, 10 కార్డులేమో ఆడవాళ్ళకి చూపించేందుకు తయారు చేస్తారు, 10 కార్డులేమో ఇద్దరికి పనికొచ్చేవి తయారు చేస్తారు. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక సబ్జెక్ట్ అంటే ఒక క్యాండిడేట్కి అట్లీస్ట్ 20 కార్డులు చూపిస్తారు. 10 ఫీమేల్ 10 బోత్, లేదా 10 మేల్ 10 బోత్. ఓకే, సో ఒక కార్డుని, ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఉన్న హ్యూమన్ బీయింగ్ ఉన్న బొమ్మ ఉన్న కార్డుని చూపించి ఆ కార్డుని బేస్ చేసుకుని సబ్జెక్ట్ని ఒక స్టోరీ అల్లమని చెప్పి చెప్తారు. కాకపోతే రోషాక్ టెస్ట్లో లాగా ఎంతసేపు అయినా మీరు ఆలోచించుకోవచ్చు అన్నట్టు కాకుండా ఒక ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం ఇస్తారు. ఎప్పుడైతే మనము టైంని కట్టెల్ చేస్తామో, ఇంత కొంచెం టైంలోనే చెప్పాలి అన్నప్పుడు గబుక్కున వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే వాళ్ళు గబుక్కున చెప్పాల్సి వస్తుందో అప్పుడు వాళ్ళకి దెర్ ఈస్ ఎ ఛాన్స్ దాట్ వాళ్ళ హిడెన్ ఏవైతే లైక్స్, డిస్లైక్స్, న్యాచురల్ డిజైర్స్, అంబిషన్స్, ఇమోషన్స్, సెంటిమెంట్స్ ఇవేవైతే వాళ్ళు లోపల ఉంచుకుంటారో వాటిని ఆ స్టోరీ ద్వారా ప్రొజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టెస్ట్ ద్వారా మనము వాళ్ళ లోపల ఉండే డ్రైవ్స్ని, వాళ్ళకి ఏమన్నా కాంప్లెక్సెస్ ఉన్నాయా లేదా వాళ్ళకి ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా, అంటే వాళ్ళ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ నడుస్తున్నాయా, ఇలాంటి వాటిని టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ స్టోరీ ఎప్పుడైతే వాళ్ళు చెప్పడం మొదలు పెడతారో అప్పుడు మనం వాళ్ళకి కొన్ని లీడింగ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాం. లైక్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద పిక్చర్, ఈ పిక్చర్లో అసలు ఏం నడుస్తుందని మీరు అనుకుంటారు, ఎందుకు అసలు ఆ సిచ్యువేషన్ వచ్చి ఉండొచ్చు, ఆర్ ఈ సిచ్యువేషన్ తర్వాత అతను ఏం చేసి ఉండొచ్చు, ఇలాంటి మనం కొన్ని లీడింగ్ క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళ ఆలోచనని మనం బయటికి లాగుదామని చెప్పి చూస్తాం. సో ఫైనలీ ఎగ్జామినర్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాటన్నిటితో పాటు వాళ్ళు చెప్పిన స్టోరీలోని హీరో పర్సనాలిటీ ఎలాంటిది, అసలు వాళ్ళు అల్లిన స్టోరీ థీమ్ ఎలాంటిది, వాళ్ళ స్టైల్ ఆఫ్ ద స్టోరీ ఎలా ఉంది, స్టోరీ లెంత్ ఎంత పెద్దగా ఉంది, వాళ్ళ లాంగ్వేజ్ ఎలా వాడారు, డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ వాడారా, ఇండైరెక్ట్ ఎక్స్ప్రెషన్ వాడారా, ఆర్ స్టోరీలోని కంటెంట్ ఎలా ఉంది, ఇలా డిఫరెంట్ వాటిని బేస్ చేసుకుని ఎక్స్పర్ట్ ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ క్యాండిడేట్ పర్సనాలిటీని ప్రిడిక్ట్ చేయడానికి, అంటే అంచనా వేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఇట్ కెనాట్ బీ ఇంటర్ప్రిటెడ్ బై అ ఇమ్మెచ్యూర్ ఎగ్జామినర్. ఎగ్జామినర్ చాలా ట్రైన్డ్గా ఉండి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప క్యాండిడేట్ పర్సనాలిటీని కరెక్ట్గా అంచనా వేసేందుకు ఛాన్స్ లేదు. ఇది మనం ఇమ్మెచ్యూర్డ్ ఎగ్జామినర్స్ని కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక్కళ్ళే ఎగ్జామినర్, ఇద్దరు ఎగ్జామినర్స్ ఒకటే క్యాండిడేట్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ ట్రేట్స్ చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇస్ చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్, క్యాట్ పిల్లల గ్రాహ్యక పరీక్ష. ఇది మనకి ఇచ్చిన వాళ్ళు డి లియోపాల్డ్ బెలాక్ అండ్ సోనియా సోరెల్ బెలాక్. చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్ కూడా థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ లాగానే, కాకపోతే ఇది 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పిల్లల కోసం. థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అడల్ట్స్కి అంటే పెద్దవాళ్ళకి ప్లస్ అడాలసెంట్స్కి ఇద్దరికి కూడా పనికొస్తుంది. చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్ 8 నుంచి 10 ఏళ్ల పిల్లలు అంటే చిన్న పిల్లలు కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ బొమ్మల మీద కార్డ్స్ కాకుండా యానిమల్స్ని బేస్ చేసుకుని బొమ్మలు ఉంటాయి. సో దీని మీద బేస్ చేసుకుని పిల్లలు రియల్ లైఫ్ సిచ్యువేషన్కి రిలేటెడ్గా కొన్ని స్టోరీస్ చెప్పాల్సి వస్తుంది. అంటే కార్డే యాక్చువల్లీ యానిమల్స్ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని పిల్లలు వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళ ఫీలింగ్స్ని రిలేట్ చేస్తూ కొన్ని స్టోరీస్ చెప్తారు. సో ఆ స్టోరీస్ని బేస్ చేసుకుని మనము ఆ పిల్లాడికి లేదా పిల్లకి ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం అంచనా వేసే ఛాన్స్ ఉంటుంది. ఇందులో జనరల్లీ 10 కార్డ్స్ ఇస్తారు. ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి కలిపి ఆల్ 10 కార్డ్స్ ఆర్ నీడెడ్. థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్లో లాగానే మనం ఇందులో కూడా మళ్ళీ వాళ్ళు చెప్పిన స్టోరీలోని హీరోకి పర్సనాలిటీ ట్రేట్స్ ఏమున్నాయి, స్టోరీ థీమ్ ఎలా ఉంది, స్టోరీ ఎండింగ్ హ్యాపీగా ఉందా, అన్హ్యాపీగా ఉందా, విష్ఫుల్గా ఉందా, రియలిస్టిక్గా ఉందా, అన్రియలిస్టిక్గా ఉందా, ఆర్ అందులో ఎవరైనా పేరెంటల్ ఫిగర్స్ ఉన్నారా వాళ్ళ స్టోరీలో, ఎవరి వైపన్నా వాళ్ళకి హేట్రెడ్ ఉందా, వాళ్ళకి ఎవరన్నా అంటే ఇష్టం ఉందా, ఆర్ ఎవరి మీదన్నా చాలా డిపెండెంట్గా ఉన్నారా, ఆర్ స్టోరీలో ఏదన్నా ఫ్యామిలీ గురించి ఏమన్నా ఉందా, ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా ఆ స్టోరీలో వచ్చారా, ఇలాంటివన్నీ బేస్ చేసుకుని
ఆ పిల్లాడి పర్సనాలిటీ ట్రేట్ని అంచనా వేస్తారు. నెక్స్ట్ ప్రొజెక్టివ్ టెస్ట్ ది బ్లాకీ పిక్చర్స్. దీన్ని మనం బ్లాకీ టెస్ట్ అని కూడా అంటాము. ఇది కూడా దిస్ ఈజ్ అనదర్ ప్రొజెక్టివ్ అసెస్మెంట్ టెస్ట్. దీన్ని డెవలప్ చేసిన ఆయన కార్ల్ కోచ్. ఇందులో బ్లాకీ అనేది ఒక క్యారెక్టర్ పేరు. సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ లాగానే బ్లాకీ కూడా ఒక క్యారెక్టర్ పేరు. సో ఎవరైతే క్యాండిడేట్ ఈ టెస్ట్ తీసుకుంటారో వాళ్ళు బ్లాకీ గురించి దే విల్ హ్యావ్ టు నరేట్ స్టోరీ. అంటే ఒక స్టోరీ చెప్పాలి, లేదా ఆ బ్లాకీ ఆ పిక్చర్లో ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదు, ఇలా డిఫరెంట్గా ఆ బొమ్మని బేస్ చేసుకుని ఒక స్టోరీని చెప్పాలి. ఆ స్టోరీలో ఆ ఇండివిజువల్ వాళ్ళ లోపల ఉన్న పర్సెప్షన్స్, ఫీలింగ్స్, థాట్ ప్రాసెసెస్ ఇవన్నీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా మిగతా వాటి లాగానే బేసికలీ ఇట్ ఈస్ స్టోరీ టెల్లింగ్. దేని ద్వారా అయితే మనము ఒక క్యాండిడేట్లోని ఇంటర్పర్సనల్ డైనమిక్స్ని మనం బయటికి తీయటానికి ట్రై చేస్తాం. సో ఈ స్టోరీల్లో ఎనీ ఆఫ్ దిస్ ప్రొజెక్టివ్ టెస్ట్లో వాళ్ళు ఏవైతే స్టోరీలు చెప్తారో ప్రతి స్టోరీలోనూ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దాట్ కొన్ని టాపిక్స్, కొన్ని ఐడియాస్ సిమిలర్గా వాళ్ళు మాటికి చెప్తూ ఉండొచ్చు. సో సైకాలజిస్ట్ ఎప్పుడైతే ఈ స్టోరీలు వింటూ ఉంటారో వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండి ఏదన్నా థీమ్ని వీళ్ళు మాటికి రికరింగ్ థీమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో బేస్డ్ ఆన్ ఆల్ దాట్ దెన్ దే కమ్ అవుట్ విత్ పర్సనాలిటీ అసెస్మెంట్. అంటే వాళ్ళ పర్సనాలిటీని అంచనా వేసేందుకు ట్రై చేస్తారు. మనం చూసే లాస్ట్ ప్రొజెక్టివ్ టెస్ట్ రాటర్స్ ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ బ్లాంక్. ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ బ్లాంక్ దీన్నే మనము ISB అని కూడా అంటాము, వాక్య పూరణ పరీక్షలు. సో ఇందులో చెప్పినట్టే మనం కొన్ని సెంటెన్సెస్ ఇస్తాం. ఆ సెంటెన్సెస్ ఇచ్చి మనము సబ్జెక్ట్ని వాటిని కంప్లీట్ చేయమని చెప్తాం. సో ఇట్ క్యాన్ బి ఎనీ సెంటెన్స్, అంటే ఓపెన్ ఎండెడ్ సెంటెన్స్ లాగా ఇస్తాం. లైక్ వెరీ కామన్ సెంటెన్స్, ఐ యామ్ వరీడ్ ఓవర్ డాష్. ఓకే, సో వాళ్ళ మనసులో ఏముంది అని చెప్పి మనకి చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఆర్ మై హోప్ ఈజ్, మై హీరో ఈజ్, ఆర్ ఐ ఎక్స్పెక్ట్ మై పేరెంట్స్ టు అని చెప్పి ఇలాంటి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెస్పాండ్ చేయొచ్చు. సో మోర్ దెన్ వన్ వర్డ్ వాళ్ళు రాయొచ్చు కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ కూడా ఒక వెరైటీగానే ఉంటుంది, గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. ఎక్కువ వాళ్ళ ఆలోచనల్ని ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి వాడచ్చు. సో దాని ద్వారా మనము వాళ్ళ పర్సనాలిటీని, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మనం ట్యాప్ చేసేందుకు ఛాన్స్ ఉంది. ఇందులో కూడా ఇంతకు ముందు టెస్ట్లో లాగానే మనం చాలా తక్కువ టైం ఇస్తాం వాళ్ళకి ఆలోచించుకునేందుకు. ఎంత వాళ్ళకి ఒక సెకండ్ థాట్ ఇచ్చేందుకు మనం ఛాన్స్ కూడా ఇవ్వం. సో ఆ హడావిడిలో రాసేసరికి వాళ్ళ హిడెన్ డిజైర్స్, ఆలోచనలు, భయాలు అలాంటివన్నీ కూడా ఈ సెంటెన్స్ కంప్లీషన్లో బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రొజెక్టివ్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని మెరిట్స్. ఫస్ట్ ఈజ్ వెల్ డిస్గైజ్డ్. మనం ఏం టెస్ట్ చేస్తున్నాం ఒక పర్సన్లో అనేది ఆ క్యాండిడేట్కి తెలీదు. అందుకని చెప్పి మన మోటివ్ బిహైండ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు టెస్ట్ ఇన్ ద పర్సనాలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ వెల్ డిస్గైజ్డ్. వాళ్ళకి తెలియని కూడా తెలీదు, అర్థం కూడా కాదు మనం ఏం టెస్ట్ చేస్తున్నాం వాళ్ళల్లో అన్నది. సెకండ్ ఈజ్ నో కోచింగ్. జనరల్లీ చాలా టెస్ట్లు, చాలా క్వశ్చన్ పేపర్స్ లాంటివి చాలా స్టీరియోటైప్డ్గా ఉంటాయి. ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్సే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా. కానీ ప్రొజెక్టివ్ టెస్ట్లో మనం ఎప్పుడు ఏం కార్డు తయారు చేసి ఇస్తామో తెలియదు. అందుకని చెప్పి ఎవరు కూడా మనకి ట్రైనింగ్ ఇచ్చి, కోచింగ్ ఇచ్చి పంపించే ఛాన్సే లేదు. సో అప్పటికప్పుడు ఆ క్యాండిడేట్ తనకేమనిపించింది అన్న ఇండిపెండెంట్ రెస్పాన్స్ ఇవ్వటం తప్ప ఒకళ్ళు నేర్పిస్తే అది చెప్పటం అనేది మాత్రం అస్సలు ఉండదు. సో న్యాచురల్లీ వాళ్ళు ఇండిపెండెంట్ రెస్పాన్సెస్ ఇచ్చినప్పుడు వాళ్ళ మనసులో ఉండేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ ఈజ్ నో డిమాండ్ ఆన్ లిటరసీ ఆర్ అకాడమిక్ స్కిల్స్. ఇది చిన్నపిల్లలు, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మనం ప్రొజెక్టివ్ టెస్ట్ని మనం కండక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి జనరలీ చాలా సింపుల్గా, ఇప్పుడు సెంటెన్స్ కంప్లీషన్ మనం చేయలేకపోతే మనము రోషాట్ ఇంక్ బ్లాక్ టెస్ట్ చేయొచ్చు. అలా మనము పిక్చర్ కార్డ్స్ని చూపించి కూడా థీమాటిక్ ఎపర్సెప్షన్ టెస్ట్ చూపించవచ్చు. అలా మనం పిక్చర్ కార్డ్స్ చూపించి కూడా వాళ్ళ మనసులో ఉన్న మాటని బయటికి లాగే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి
చదువుకున్న వాళ్ళకైతేనే మనం ఈ టెస్ట్ కండక్ట్ చేయగలము అన్న లిమిటేషనే లేదు. లాస్ట్లీ అన్కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద పర్సనాలిటీ. ప్రొజెక్టివ్ టెస్ట్లో మనము అచేతనాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. సో జనరలీ ఎవరినైనా మనం చూస్తే వాళ్ళల్లో మనకి వాళ్ళు యాక్చువల్లీ ఏంటి అన్న దాంట్లో 30% మనకి చూపిస్తారు. 70%, 70% వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ థాట్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు యాక్చువల్లీ ఏంటి అన్నది మనకి ఎప్పుడు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళది బయట పడనివ్వరు. సో అన్కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద పర్సనాలిటీని టెస్ట్ చేసేందుకు ఈ ప్రొజెక్టివ్ పర్సనాలిటీ టెస్ట్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో అన్కాన్షియస్ పార్ట్ని మనం ఎందుకు టెస్ట్ చేయాలి? ఒక పర్సన్ మనకి ఏం చూపిస్తున్నారో, వాళ్ళు ఏం చూపించారో అంతా కలిపితేనే ఆ పర్సనాలిటీ కిందకు వస్తుంది. కాబట్టి ప్రొజెక్టివ్ టెస్ట్కి కొన్ని లిమిటేషన్స్ లేదా కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. అన్నిటికంటే ఫస్ట్, ఒక్కొక్క క్యాండిడేట్ని మనం కూర్చోపెట్టి చేయాలి అన్నప్పుడు అది చాలా టైం కన్జ్యూమింగ్ అవుతుంది. ప్లస్ ఒక పర్సన్ని ఒక ఎగ్జామినరే చేయాలి. అంతేగాని మనము నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్లో లాగా ఒక క్లాస్లో 30 మందిని పిల్లల్ని కూర్చోపెట్టి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి ఒక ఎగ్జామినర్ని పెడితే సరిపోదు. సో ఒక చైల్డ్ లేదా ఒక క్యాండిడేట్ ఒక ఎగ్జామినర్ అలా చేయాల్సి వచ్చినప్పుడు టైం కన్జ్యూమింగ్తో పాటు అది చాలా కాస్ట్లీ కూడా పడుతుంది. ప్లస్ ఎవరు ఎలాంటి పర్సనాలిటీ ట్రేట్స్ని చెప్తారో ఒక పర్సన్లో అన్నది కూడా మనం గ్యారంటీగా చెప్పలేం. వేరే ఎగ్జామినర్కి చూపిస్తే వాళ్ళు ఆ క్యాండిడేట్ గురించి వేరే పర్సనాలిటీ ట్రేట్స్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. సో అందరూ కూడా ఒక సేమ్ సొల్యూషన్కి వచ్చే ఛాన్స్ లేదు. అందుకని చెప్పి ఇది సైంటిఫిక్గాను ఉండదు. ప్లస్ పూర్తిగా మనం దీన్ని నమ్మలేం. అంటే ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ రిలయబుల్. ఎక్స్పర్ట్స్ని ఎవరైతే మనం పెట్టుకుంటామో వాళ్ళకి మనం చాలా ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే దే హ్యావ్ టు బి వెల్ ట్రైన్డ్. ప్లస్ చాలా ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప దే విల్ నాట్ బీ ఏబుల్ టు ప్రొటెక్ట్ ద పర్సనాలిటీ ఆఫ్ అ పర్సన్. సో ఎక్స్పర్ట్స్ ట్రైనింగ్ వాళ్ళ కాస్ట్ కూడా చాలా ఎక్కువైపోతుంది. నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ ప్రక్షేపకేతర పరీక్షల్లో అన్నిటికంటే ఫస్ట్ మనం చూసేది ఇంటర్వ్యూ అంటే ఏంటి అని నేను మీ ఎవరికి చెప్పక్కర్లేదు. ఒక పర్సన్ కూర్చుని ఎదురుగుండా పర్సన్ని క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ లాగే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంటర్వ్యూ అంటాం. సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే మనం పర్సనాలిటీ టెస్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరైనా క్లినిషియన్ కానీ రీసెర్చర్ కానీ వెన్ హీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ డైరెక్ట్ కాన్వర్జేషన్ విత్ అ సబ్జెక్ట్ దాన్ని మనం ఇక్కడ ఇంటర్వ్యూ కింద తీసుకుంటాం. ఓకే, సో ఇంటర్వ్యూ జనరల్లీ 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ ఈజ్ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అంటే నిర్ధారిత ఇంటర్వ్యూ అనమాట. సెకండ్ ఈజ్ సెమీ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అండ్ ద థర్డ్ ఈజ్ అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ. స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అన్నప్పుడు మనం ముందే ఏం క్వశ్చన్స్ అడగాలి అన్నది మనం ప్రీ డిఫైన్డ్గా ఉంచుకుంటాం. సో మనకిచ్చే ఆన్సర్స్ కూడా జనరల్లీ 1 వర్డ్ కానీ 1 సింగిల్ సెంటెన్స్లో ఆన్సర్స్ ఉంటాయి. సో అంత షార్ట్ ఆన్సర్స్ అన్నప్పుడు మనం జనరల్లీ ఫ్యాక్ట్స్ గురించి అన్నా అడుగుతున్నాము, లేదా మనకి ఆ పర్సన్ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్లో ఏమైనా గ్యాప్స్ ఉంటే వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు ఫిల్ ద గ్యాప్స్ ఇన్ అవర్ ఇన్ఫర్మేషన్. సో ప్రీ డిఫైన్డ్గా ఉండి క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్స్ అన్నీ కూడా షార్ట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఆ ఇంటర్వ్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడటానికి ఉండదు. సో సైకాలజిస్ట్ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దిస్ ఇంటర్వ్యూ. కాకపోతే ఒకళ్ళు కూర్చుని చేయాలి కాబట్టి ఇట్ ఈస్ వెరీ టైం కన్స్యూమింగ్. సెకండ్ ఈజ్ సెమీ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ. సెమీ అంటే హాఫ్ అని చెప్పి అర్థము. సో ఇందులో కూడా మనము ప్రీ డిఫైన్డ్ క్వశ్చన్స్ ఇస్తాము. కాకపోతే ఎక్కడైనా అవసరం ఉంది అన్నప్పుడు మాత్రం ఆ టాపిక్ మీద ఇంటర్వ్యూవర్ డీటెయిల్డ్గా తెలుసుకునేందుకు అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని ఇంకా క్వశ్చన్స్ యాడ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా ఎవరైతే ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారో అంటే సైకాలజిస్ట్, హీ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ద ఇంటర్వ్యూ. ఇది మనకి స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ కంటే ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బికాజ్ వీఆర్ ఏబుల్ టు యాడ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్. థర్డ్ ఈజ్ అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ. అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ మనం వేస్తాం, ఆ క్వశ్చన్ మీద అవతల వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. అప్పుడు మనకి అక్కడ ఏదో టాపిక్ మనకి ఇంకా తెలుసుకోవాలనిపించి ఏదైతే వాళ్ళు మాట్లాడారో దాని మీద మనం ఇంకో క్వశ్చన్ వేస్తాం. సో వాళ్ళు ఇంకో టాపిక్ మీద మాట్లాడతారు. ఇలా ఒక క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్ అలా ఆ ఇంటర్వ్యూ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఫైనలీ మనకి ఏం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి అని చెప్పి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసామో
అది మనం కలెక్ట్ చేయగలిగామా లేదా అన్నది కూడా క్వశ్చన్ మార్క్. దట్ మీన్స్ ఇట్ మే నాట్ ఆల్వేస్ ఫెచ్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్. సో కంట్రోల్ అనేది సైకాలజిస్ట్ చేతిలో ఉండదు. ప్లస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే కలెక్టెడో అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది, బట్ మే నాట్ బి రెలవెంట్ ఇన్ఫర్మేషన్. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ ఎదురు బొదురు కూర్చుని చేస్తాం కాబట్టి ఎదురుకుండా వాళ్ళ వర్డ్సే కాకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, తడబడుతున్నారా, ఇష్టపడుతున్నారా ఈ క్వశ్చన్ అడిగితే మనము ఇలాంటివన్నీ అంటే వర్బల్, నాన్ వర్బల్ క్లూస్ రెండు కూడా మనము చెక్ చేయొచ్చు. సెకండ్, మనకి ఏదైనా డౌట్ వచ్చింది అంటే క్వశ్చనర్ అంటే మనం ఏమి ఇచ్చామో మాత్రమే వాళ్ళు ఆన్సర్ చేసి వెళ్ళిపోతారు. ఇంటర్వ్యూలో మన ఎదురుగుండా కూర్చుని ఇస్తున్నారు కాబట్టి మనకి ఏమన్నా డౌట్ వచ్చినప్పుడు మనం మన డౌట్ని క్లియర్ చేసుకునేందుకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో ఇంటర్వ్యూలో మనకి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. ప్లస్ మనము క్వశ్చన్స్ అడిగి ఇన్ డెప్త్గా ఎదురుగుండా వాళ్ళ గురించి తెలుసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. వాట్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ ఆర్ డ్రాబ్యాక్స్? ఇంటర్వ్యూయర్కి ఎవరైతే సైకాలజిస్ట్ ఉంటారో వాళ్ళకి ముందు నుంచే అసలు ఎదురుగుండా పర్సన్ గురించి ఒక పాజిటివ్ కానీ నెగటివ్ కానీ ఇంప్రెషన్ ఉంటే దాట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ది సబ్సిక్వెంట్ ఇంటరాక్షన్స్. సో వాళ్ళ ముందే వాళ్ళ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఆర్ వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉంది అన్న దాన్ని బట్టి ఆ ఇంటర్వ్యూ నడుస్తుంది. దీన్ని మనము హలో ఎఫెక్ట్ అని కూడా అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ టెట్ ఎగ్జామినేషన్స్ కోసం. ప్లస్ సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్లో రిలయబిలిటీ, వ్యాలిడిటీ తక్కువ ఉంటుంది. స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూలో మనం కావాలనుకున్న ఆన్సర్స్ అన్నీ వస్తాయి కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్డెప్త్గా మనకి దొరకదు. థర్డ్ వన్ చాలా టైం కన్స్యూమింగ్. ఎందుకంటే ఒకళ్ళు కూర్చుని ఒక 30 minutes 40 minutes మనం ఇంటర్వ్యూ చేయాలి అంటే అది టైం కన్స్యూమ్ కూడా చాలా ఎక్కువైపోతుంది. స్కిల్ రిక్వైర్మెంట్ అంటే ఇంటర్వ్యూ అనేది అందరూ చేయలేరు, కొంతమందికే ఆ స్కిల్ అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూవర్ కూడా మనకి స్కిల్ఫుల్ పర్సన్ ఉంటే తప్ప మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం రాబట్టలేం. సెకండ్ ఈజ్ రేటింగ్ స్కేల్. రేటింగ్ స్కేల్ అనేది కూడా ఇట్ ఈస్ అ స్టాండర్డైజ్డ్ ఐటమ్ ప్లస్ ఇట్ ఈస్ అ క్వాంటిటేటివ్ టూల్. ఇది మీరు చూసే ఉంటారు, అగ్రీ, డిజగ్రీ, స్ట్రాంగ్లీ అగ్రీ, స్ట్రాంగ్లీ డిజగ్రీ అని చెప్పి ఏదో ఒకటి టిక్ పెట్టండి అని చెప్పి అంటే మనం టిక్ పెడుతూ ఉంటాం. ఇందులో అన్నిటికంటే ఫేమస్ ఇస్ లికర్ట్ స్కేల్. లికర్ట్ స్కేల్ అనే దాంట్లో మనము ఒపీనియన్స్ని, పర్సెప్షన్స్ని, బిహేవియర్స్ని మెజర్ చేస్తాం. దిస్ వాజ్ గివెన్ బై అమెరికన్ సోషల్ సైంటిస్ట్, ఆయన పేరు రెన్సిస్ లికర్ట్. ఓకే, ఈ రేటింగ్ స్కేల్ అనేది మనం జనరల్లీ మనం కూడా ఫిల్ చేయొచ్చు, ప్లస్ వేరే వాళ్ళు మన గురించి కూడా ఫిల్ చేయొచ్చు. అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ రేటింగ్ స్కేల్? జనరల్లీ మన గురించి మనం ఫిల్ చేస్తున్నప్పుడు మన పర్సనాలిటీ ట్రేట్స్ని మనము ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. సెకండ్, అవతల వాళ్ళ గురి చేత మనని రేటింగ్ చేయించినప్పుడు దేర్ ఈస్ ఎ ఛాన్స్ దాట్ యూ గెట్ అ హోలిస్టిక్ వ్యూ ఆఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్. అంటే ఏ అన్న పర్సన్ని ఏ కూడా తన రేటింగ్ స్కేల్ని ఫిల్ చేస్తారు. ఏ గురించి ఇంకో పర్సన్ బయట నుంచి చూసి ఆ పర్సన్, తెలిసిన పర్సన్, టీచర్ కానీ, పేరెంట్ కానీ, పియర్ కానీ అలాంటి వాళ్ళు కూడా రేటింగ్ చేస్తారు. కాబట్టి యూ గెట్ అ holistic view of the personality of the individual. So what are the limitations or disadvantages of rating scale? Generally మనము మన గురించి మనం రేట్ చేయాలి అన్నప్పుడు we always rate on the higher side. దీన్ని మనము సోషల్ డిజైరబిలిటీ ఎఫెక్ట్ అని చెప్పి అంటాం. ఎందుకంటే మనము అవతల వాళ్ళకి ఫేవరబుల్గా అనిపించాలి అంటే కొంచెం మనకున్న దానికంటే క్వాలిటీస్ ఎక్కువ చూపించాలి అన్న ఒక ఆలోచనలో మనము వి మే రేట్ ఆర్ సెల్స్ హయ్యర్ టు అపియర్ ఫేవరబుల్. సెకండ్, వేరే వాళ్ళు మన గురించి ఎప్పుడైతే రేటింగ్ చేస్తారో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దాట్ వాళ్ళు కొంచెం బయాస్, అంటే వాళ్ళకి మనం నచ్చకపోయినా ప్లస్ వాళ్ళు మనని అంతగా ఎక్కువ వాళ్ళకి మనం అర్థం కాకపోయినా వాళ్ళు ఇచ్చే రేటింగ్ మన ఎగ్జాక్ట్ పర్సనాలిటీకి మ్యాచ్ అవ్వదు. సో వాళ్ళ రేటింగ్లో బయాస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం క్వశ్చనర్స్ చూద్దాము. క్వశ్చనర్ తర్వాత ఇన్వెంటరీస్ చూద్దాం. క్వశ్చనర్స్ని మనము ప్రశ్నావళి అని కూడా అంటాము. ప్రశ్నల సముదాయాన్నే ప్రశ్నావళి అని చెప్పి అంటారు. సో క్వశ్చనర్ అనేది ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే రిటర్న్ ఇన్స్ట్రుమెంట్. ఇందులో మనము ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చి ఆ క్వశ్చన్స్కి ఎస్, నో, ట్రూ, ఫాల్స్ అంటే తప్పు, ఒప్పు, సత్యం, అసత్యం అలా మనము టిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఇందులో కొన్ని మాత్రమే మనం ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్ ఇస్తాము క్వాలిటేటివ్ రెస్పాన్సెస్తో. జనరల్లీ మనం ఇందులో టెస్ట్ చేసేది ఒక పర్సన్లోని పర్సనాలిటీ ట్రేట్స్, యాటిట్యూడ్స్ లేదా ఏదన్నా స్పెసిఫిక్ బిహేవియర్ ఉంటే దాన్ని మనం టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇందులో అన్నిటికంటే ఫేమస్ క్వశ్చనర్ని మనము బిగ్ 5 పర్సనాలిటీ ట్రేట్ క్వశ్చనర్ని తీసుకుంటాం. ఓకే, క్వశ్చనర్ అనేది ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ఫార్మాట్. ఒక క్వశ్చన్స్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి కాబట్టి ఇది మనం క్యాండిడేట్స్ చాలామందికి ఒకటేసారి మనం ఇవ్వచ్చు. అంటే దీన్ని మనము లార్జ్ స్కేల్లో వాడచ్చు. ప్లస్ అడ్మినిస్టర్ చేయటం కూడా ఈజీ. అంటే మనం కూర్చుని వాళ్ళకి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. ఒక క్వశ్చన్ పేపర్ లాగా ఇచ్చేసరికి క్యాండిడేట్ వాళ్ళంతటా వాళ్ళే ఒక క్లాస్లో 30 మంది ఉంటే 30 మందికి మనం క్వశ్చన్ పేపర్ని ఇచ్చేస్తే ఇట్ ఈస్ సెల్ఫ్ అడ్మినిస్టర్డ్. వాళ్ళే చదివి వాళ్ళే దాన్ని సాల్వ్ చేసి మనకి ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఈజ్ ఇన్వెంటరీస్. ఇన్వెంటరీస్ కూడా దే ఆర్ ఎ టైప్ ఆఫ్ క్వశ్చనర్స్. క్వశ్చనర్స్ అనేవి ఏ టాపిక్ మీదైనా మనం ప్రిపేర్ చేయొచ్చు. కానీ ఇన్వెంటరీస్ అనేవి దే ఆర్ ఆల్సో క్వశ్చనర్స్. కానీ పర్సనాలిటీ గురించి, మెంటల్ హెల్త్ గురించి, స్పెసిఫిక్ ట్రేట్స్ని కనుక్కోవటానికి తయారు చేసే క్వశ్చనర్ని మనం ఇన్వెంటరీస్ అని చెప్పి అంటాం. ఇందులో అన్నిటికంటే ఫేమస్ మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. అది ఏంటి అన్నది మనం తర్వాత చూద్దాం. సో ఈ ఇన్వెంటరీస్లో కూడా స్టాండర్డైజ్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ని ట్రూ, ఫాల్స్, ఎస్, నో, అగ్రీ, డిసగ్రీ అలా ఒక ప్రీ డిటర్మిన్డ్ ఫార్మాట్లో ఇచ్చి దాన్ని వాళ్ళు సాల్వ్ చేయమని చెప్పి ఇస్తారు. సో చాలామందిని కూర్చోబెట్టి క్వశ్చన్ పేపర్ని ఇచ్చేసేసి వాళ్ళ గురించి వాళ్ళని సాల్వ్ చేయమని చెప్పి ఇచ్చేస్తారు. సో అందుకని చెప్పి బికాస్ ఆఫ్ ఇట్స్ స్ట్రక్చర్డ్ అప్రోచ్ అండ్ ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వెంటరీస్ అనేవి అన్నిటికంటే ఎక్కువ అవి పాపులర్ అయ్యాయి. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్వెంటరీస్? ఫస్ట్, ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. 1-to-1 కూర్చుని చేయటం కాకుండా మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక క్లాస్లో కూర్చోపెట్టి వాళ్ళకి వాళ్ళ ఇన్వెంటరీస్ ఇస్తే వాళ్ళు చదువుకుని వాళ్ళు దాన్ని ఫిల్ చేసుకుంటూ ఉంటారు. సో దేర్ ఈజ్ ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. అంతమందికి ఒకేసారి అయిపోతుంది కాబట్టి టైం ఎఫిషియెంట్గా ఉంటుంది. చాలామంది మీద యూస్ చేయగలం కాబట్టి మల్టిపుల్ ఇండివిజువల్స్ ఒకేసారి వాడేసరికి గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ఇన్వెంటరీ ఆల్సో బికమ్స్ ఈజీ. ప్లస్ ఏదన్నా డిజానెస్ట్ కానీ ఫేక్ రెస్పాన్సెస్ అలాంటివి ఉంటే అవి ఉన్నాయా లేదా అని డిటెక్ట్ చేయడానికి మెకానిజమ్స్ కూడా ఉన్నాయి. సో వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఇన్వెంటరీస్? ఇన్వెంటరీస్ని క్యాండిడేట్ వాళ్ళంతటా వాళ్ళు ఫిల్ చేస్తారు కాబట్టి సోషల్ డిజైరబిలిటీ, ఇందాక చెప్పాను ఇది, సోషల్ డిజైరబిలిటీ బయస్ వల్ల వాళ్ళు ఆనెస్ట్ ఆన్సర్స్ బదులు తమకున్న క్వాలిటీ కంటే ఎక్కువ క్వాలిటీని వాళ్ళు చూపించే ఛాన్స్ ఉంటుంది. సెకండ్లీ, కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీ కల్చర్, ఒక్కొక్క రీజియన్ కల్చర్ ఒకలాగా ఉంటుంది కాబట్టి రెస్పాన్సెస్ అనేవి ఏ కల్చర్ని బట్టి ఆ కల్చర్కి కొంచెం సిగ్నిఫికెంట్లీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. థర్డ్, ల్యాక్ ఆఫ్ సిన్సియారిటీ. ఎందుకంటే ఓన్లీ సోషల్ డిజైరబిలిటీ ఎఫెక్ట్ అనే కాకుండా ఈ క్వశ్చన్స్ అనేవి కొంచెం లాంగ్గా ఉంటాయి. చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 200 క్వశ్చన్స్ అలా. అలాంటప్పుడు వాళ్ళు జనరల్లీ డిసింట్రెస్ట్ లేదా బోర్డమ్ వల్ల ఏదో ఒక ర్యాండమ్ ఆన్సర్ ఇచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోటివేషన్ అంత క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయడానికి కూడా అందరికీ ఉంటుందని కూడా గ్యారంటీ లేదు. పర్సనాలిటీ ఇన్వెంటరీస్లో అన్నిటికంటే ఫేమస్ మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ MMPI, 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్ 16PF, NEO-PI, మేయర్స్ పర్సనాలిటీ క్వశ్చనర్ EPQ అని కూడా అంటాము, అండ్ ఎడ్వర్డ్స్ పర్సనల్ ప్రెఫరెన్స్ షెడ్యూల్ EPPS. ఫస్ట్ పర్సనాలిటీ ఇన్వెంటరీ మనం చూసేది మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ MMPI. ఇది అన్ని క్వశ్చన్ పేపర్స్లోనూ టెట్లో అడుగుతూ ఉంటారు. దీన్ని 1930sలో ప్రిపేర్ చేశారు. తర్వాత దాన్ని ఇంప్రొవైజ్ చేసి దాన్ని నెక్స్ట్ వర్షన్స్ కూడా వచ్చాయి. సో 1989లో MMPI-2 వచ్చినప్పుడు అందులో 567 ట్రూ ఆర్ ఫాల్స్ ఐటమ్స్ ఉండేవి, 10 స్కేల్స్, 4 వ్యాలిడిటీ స్కేల్స్, సైకలాజికల్ డిజార్డర్స్ని టెస్ట్ చేసేవాళ్ళు దీంతో. తర్వాత 2008లో వచ్చిన వర్షన్ MMPI-2 RF. ఇందులో 338 ట్రూ ఫాల్స్ అంటే ఒప్పు తప్పు ఆ ఐటమ్స్ని ఇచ్చేవాడు.
1992లో అడాలసెన్స్ కోసం అని చెప్పి ఇంకొక వర్షన్ వచ్చింది, MMPI A 1992. ఇందులో 478 ఐటమ్స్ అడాలసెన్స్ కోసం కాబట్టి వాళ్ళకి ఏజ్ అప్రోప్రియేట్గా ఈ క్వశ్చన్ ఏని తయారు చేశారు. సో ఈ పర్సనాలిటీ ఇన్వెంటరీని దేనికి వాడేవాళ్ళు? ఒరిజినల్గా అసలు సైకోపాథాలజీ కోసం వాడేవాళ్ళు. ఇప్పుడు క్లినిక్స్లో నార్మల్ పాపులేషన్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని టెస్ట్ చేయడానికి అని చెప్పి యూజ్ చేస్తారు. సో దీన్ని ఇండియన్ అడాప్టేషన్ని మల్టీఫేసిక్ క్వశ్చనేర్ అని చెప్పి అంటాము. దీన్ని తయారు చేసిన ఆయన చటోపాధ్యాయ్, సోమ్ అండ్ విశ్వాస్ 1993లో. 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్ క్వశ్చనేర్ 16PF అని కూడా అంటాము. దీన్ని డెవలప్ చేసిన ఆయన బ్రిటిష్ సైకాలజిస్ట్ రేమండ్ క్యాటిల్, మారిస్ టట్సుకో అండ్ హెర్బర్ట్ ఇబర్. దీన్ని స్టార్టింగ్లో యాక్చువల్లీ 1949లో తయారు చేశారు. ఇప్పుడు ఏదైతే వర్షన్ నడుస్తుందో దట్ ఈస్ ద 5th వర్షన్. ఇది 16 years అండ్ అబౌవ్ వాళ్ళ కోసం చెప్పి తయారు చేసిన క్వశ్చనేర్. ఇందులో 16 ట్రేట్స్ని ఇస్తారు, పర్సనాలిటీ ట్రేట్స్. దాన్ని ఫ్యాక్టర్ అనాలిసిస్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. సో దీని పర్పస్ ఏంటి? ఈ క్వశ్చనేర్ది టు అసెస్ ద పర్సనాలిటీ ట్రేట్స్ అక్రాస్ వేరియస్ డైమెన్షన్స్ ఫర్ డైవర్స్ అప్లికేషన్స్. అంటే డిఫరెంట్ యూజెస్ కోసం అని చెప్పి పర్సనాలిటీ ట్రేట్స్ని టెస్ట్ చేసేందుకు వాడే క్వశ్చనేర్ ఇది. సో దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? 16 ప్రైమరీ ట్రేట్స్ని టెస్ట్ చేస్తుంది ఇది. ఇందులో ఈచ్ ట్రేట్ 2 ఎక్స్ట్రీమ్స్, అంటే చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ అన్నట్టు టెస్ట్ చేస్తుంది అనమాట. సో వాట్ ఆర్ ది 16 ప్రైమరీ ఫ్యాక్టర్స్? వార్మ్త్, సెన్సిటివిటీ, అబ్స్ట్రాక్టెడ్నెస్, ఓపెన్నెస్ టు చేంజ్, డామినెన్స్, టెన్షన్, రూల్ కాన్షియస్నెస్, విజిలెన్స్, ప్రైవేట్నెస్, రీజనింగ్, సెల్ఫ్ రిలయన్స్, సోషల్ బోల్డ్నెస్, లైవ్లీనెస్, అప్రహెన్షన్, ఇమోషనల్ స్టెబిలిటీ అండ్ పర్ఫెక్షనిజం. థర్డ్ టెస్ట్ మనం చూసేది ద వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్. దీన్ని మనము వుడ్వర్త్ సైకోన్యూరోటిక్ ఇన్వెంటరీ అని కూడా అంటాం. దీన్ని మనకి ఇచ్చిన ఆయన రాబర్ట్ ఎస్ వుడ్వర్త్. హీ వాజ్ అమెరికన్ సైకాలజిస్ట్. దీన్ని స్టార్టింగ్లో ఎందుకు చేశారు అసలు? ఇది ఎప్పుడైతే US World War II నడుస్తున్నప్పుడు వాళ్ళ సోల్జర్స్ ఎందుకంటే బాంబులు అవి పడుతూ ఉండేవి కాబట్టి ఆ బాంబులు అవి పడుతున్నప్పుడు కొంతమంది అది తట్టుకోలేకపోయేవాళ్ళు. సో వాళ్ళకి ఎమోషనల్ స్టెబిలిటీ ఉండేది కాదు, వాళ్ళు బ్రేక్ డౌన్ అయిపోతూ ఉండేవాళ్ళు. అలాంటివి అసెస్ చేయడానికి అని చెప్పి తయారు చేసిన టెస్టే ఇది వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్. సో ఇట్ వాజ్ ఒరిజినల్లీ డిజైన్డ్ టు అసెస్ సోల్జర్స్ ఇమోషనల్ స్టెబిలిటీ అండ్ ససెప్టిబిలిటీ టు షెల్ షాక్. ఇందులో ఎస్ అండ్ నో క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు అండ్ ఇట్ ఫోకసెస్ ఆన్ డిటెక్టింగ్ సైకలాజికల్ ఇష్యూస్ అండ్ ఇమోషనల్ స్టెబిలిటీ అమంగ్ సోల్జర్స్. అంటే బేసికలీ ఇది ఆర్మీ వాళ్ళు వాడుతుండేవాళ్ళు. దీన్ని World War Iలో to identify soldiers who were susceptible to developing shell shock, which is known as post-traumatic stress disorder. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అని చెప్పి ఈ డేటా షీట్ని అంటే ఈ ఇన్వెంటరీని వాడుతుండేవాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. టెట్ ఎగ్జామినేషన్స్లో చాలాసార్లు అడిగారు దీని మీద. అనదర్ పాపులర్ ఇన్వెంటరీ ఈస్ ది బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ, BAI అంటాము. దిస్ వాజ్ గివెన్ బై జార్జ్ W. బెల్ 1950లో. ఇది జనరలీ ఒక ఇండివిజువల్ అతని లైఫ్లోని ఈవెంట్స్ని స్ట్రెస్లకి ఎంతవరకు అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాడు అని చెప్పి టెస్ట్ చేసే ఇన్వెంటరీనే ద బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. ప్రొజెక్టివ్ టెస్ట్లో అన్నిటికంటే లాస్ట్ ఇస్ సోషియోమెట్రీ. దీన్ని మనము నిర్ధారణ మాపనాలని కూడా అంటాము. ఇందులో మనము సోషల్ రిలేషన్షిప్స్ అండ్ ఇంటరాక్షన్స్, అంటే ఒక గ్రూప్లో ఒకళ్ళనొకళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు, అంటే ఒక లీడర్ ఉంటే ఆ లీడర్ని వాళ్ళ సబార్డినేట్స్ ఎంత యాక్సెప్ట్ చేస్తారు, అలాంటి వాటిని టెస్ట్ చేసేందుకని చెప్పి మనం వాడేదే సోషియోమెట్రీ లేదా నిర్ధారణ మాపనాలు. ఇది మనకిచ్చిన ఆయన జకాబ్ ఐ మొరెనో. దీన్ని జనరలీ మనము స్కూల్స్లో లేదా కంపెనీలు అంటే ఆర్గనైజేషన్స్లో గ్రూప్ డైనమిక్స్, ఆ కంపెనీలో ఎంత వాళ్ళకి టీం వర్క్ లాగా పనిచేయగలుగుతున్నారు, ఆర్ ఆ కంపెనీలోని డైనమిక్స్ ఎలా ఉన్నాయి, గ్రూప్ డైనమిక్స్, కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, వీటిని మనం ఫైండ్ అవుట్ చేసేందుకని చెప్పి ఈ సోషియోమెట్రీని మనం వాడుతూ ఉంటాం. ఇది ఎలా చేస్తాము? వి యూజ్ సోషియోగ్రామ్స్ ఆర్ రోల్ ప్లేయింగ్, గ్రూప్ డిస్కషన్స్. వీటి ద్వారా మనము ఆ కంపెనీలోని లేదా ఆ గ్రూప్లోని సోషల్ నెట్వర్క్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇందులో పాపులర్వి 2-3 ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ ది
విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, దీన్ని మనం VSMS అని కూడా అంటాము. ఇది ఒక స్టాండర్డైజ్డ్ అసెస్మెంట్ టూల్. మనకి ఇచ్చిన ఆయన ఎడ్గర్ ఏ డాల్ అండ్ క్లారా బి విన్లాండ్ 1930s ఇచ్చారు. సోషల్ మెచ్యూరిటీని, వాళ్ళకి ఎంత కొహెషన్ ఉంది, ఒకళ్ళకొకళ్ళు ఎంత అడాప్ట్ అవ్వగలుగుతున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, డైలీ లివింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు సోషలైజ్ అవ్వగలుగుతున్నారు, ఇలాంటి వాటిని క్వాలిటేటివ్ క్వశ్చన్స్ వేసి దాని ద్వారా ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. సోషియోమెట్రీలో అనదర్ పాపులర్ ఇన్వెంటరీ ఇస్ ఫెయిల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్. ఇది మనకి ఇచ్చిన వాళ్ళు బార్బరా ఫెయిల్స్. ఇందులో జనరల్లీ పేరెంటింగ్ బిహేవియర్స్, పేరెంట్ చైల్డ్ మధ్యలో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అన్నది మెజర్ చేస్తారు. సో పేరెంట్ పిల్లలతో వాళ్ళ డిసిప్లిన్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, కమ్యూనికేషన్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, లేదా ఎంత ప్రేమగా చూస్తున్నారు అంటే నర్చరింగ్ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి వాటిని టెస్ట్ చేసేది ఫెయిల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్. సో దీని ద్వారా పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. ప్లస్ ఏవైతే ఏరియాస్లో ఇంటర్వెన్షన్ లేదా సపోర్ట్ కావాలో వాటిని ఐడెంటిఫై చేస్తారు. సో ఈ రిజల్ట్స్ ఏవైతే మనకి ఫెయిల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ ద్వారా వస్తాయో దాని ద్వారా మనము ఎక్కడన్నా అవసరం పడితే పేరెంటింగ్ ఇంటర్వెన్షన్స్ ఇస్తాము, లేదా కౌన్సిలింగ్ కావాలంటే కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తాము, ఆర్ వీ సపోర్ట్ అదర్ సర్వీసెస్, వాళ్ళ ఫ్యామిలీ సరిగ్గా ఫంక్షన్ చేయటానికి, ఆ చైల్డ్ డెవలప్మెంట్ పాజిటివ్గా జరగటానికి అని చెప్పి మనం ఇంటర్వెన్షన్స్ అలాంటివి ఈ రిజల్ట్ని బేస్ చేసుకుని ఇస్తాం. లాస్ట్ సోషియోమెట్రీ ఇన్వెంటరీ విట్టన్ బెల్ స్కేల్. ఇది మనకి ఇచ్చిన వాళ్ళు SS విట్టన్ అండ్ AJ బెల్. దీంట్లో జనరలీ సైకోపథిక్ ట్రేట్స్ని మనము ఫైండ్ అవుట్ అసెస్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే క్యారెక్టరిస్టిక్స్ సచ్ యాజ్ మ్యానిపులేటివ్నెస్, లేదా అవతల వాళ్ళంటే జాలి దయ లేకపోవటం, అంటే ల్యాక్ ఆఫ్ ఎంపతి, ఇంపల్సివిటీ, ఇవన్నీ మనము సైకోపతితో రిలేట్ చేసే క్వాలిటీస్. అలాంటి వాటిని ఈ టెస్ట్ ద్వారా మనము టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ వీడియో నుంచి మనము థియరీస్ ఆఫ్ పర్సనాలిటీని స్టార్ట్ చేద్దాం.